బ్రేకింగ్ న్యూస్ విదేశాలకు ఎగుమతి చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కాకినాడ యాంకరేజ్ పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మొత్తం 5 లారీల్లోని 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ బియ్యం విలువ 65 లక్షలు ఉంటుందని అంచనా. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కాకినాడ యాంకరేజ్ పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మొత్తం 5 లారీల్లోని 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ బియ్యం విలువ 65 లక్షలు ఉంటుందని అంచనా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కాకినాడ యాంకరేజ్ పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి
మొత్తం 5 లారీల్లోని 140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ బియ్యం విలువ దాదాపు 65 లక్షలు ఉంటుందని అంచనా. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు. నానాజీ, ఇక కాకినాడలో అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా విదేశాలకు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? అక్రమ రేషన్ సంబంధించి ఉన్నదో ఈ అక్రమ రేషన్ బియ్యం ఈ కాకినాడ కేంద్రంగా ఎప్పటి నుంచో జరుగుతుంది అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. అయితే పోర్టు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ అక్రమ రేషన్ అంతా కూడా చాలా వరకు కూడా అంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 140 మెట్రిక్ టన్నులు బియ్యం పట్టివేత అంటే ఏ స్థాయిలో జరుగుతుందంటే మనం చెప్పుకోవచ్చు. దాదాపు 5 లారీలు ఈ రోజు ఎవరైతే మనకి కాకినాడ జేసీ ఉన్నారో అపూర్వ భరత్ సంబంధించిన ఎవరైతే ఆర్డీఓ మల్లిబాబు, అలాగనే దీనికి సంబంధించిన సత్యనారాయణ, ఎవరైతే పౌర సంబంధాల శాఖ అధికారులు మొత్తం ఉన్నతాధికారులందరూ కూడా పోర్టుకు సంబంధించిన సుడిగాలి పర్యటన చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే దాదాపు ఇప్పుడు ఏదైతే రేషన్ కి సంబంధించింది కానీ, అలాగే నిత్యావసర సరుకులకు సంబంధించింది కానీ, ఏదైతే ఎక్స్పోర్ట్ ఉన్నదో అలాగే ఇంపోర్ట్ ఉన్నదో దీని మీద అంతా కూడా చాలా వరకు కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడులతో అందరూ కూడా చాలా వరకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ పౌర సరఫరాల సత్యనారాయణ రాజు ఉన్నారో అధికారులు ఉన్నారో దీనికి సంబంధించి అంటే 1955 చట్ట ప్రకారంగా మొత్తం అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించింది ఏదైతే సీజ్ చేసిన బియ్యం ఉన్నదో దీని 65 లక్షలకు సంబంధించిన దీనికి సంబంధించింది అంటే రేటు కూడా కట్టారు. అయితే 1,25 అంటే 1,25 కోట్లకు సంబంధించింది అంటే మొత్తం లారీలతో సహా అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇలాగా జరిగిందంటే అధికారులందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరెవరు అంటే ఈ పీడిఎస్ రైస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అదే రకంగా దానికి డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఎవరున్నారో దాదాపు అంటే ప్రజలందరూ కూడా దీన్ని ఈ రైస్ తిని వాళ్ళకి సహకరించిన అంటే ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి ప్రభుత్వం చాలా వరకు కూడా రాయితీలు ఇచ్చి ఇలాంటి రైస్ ఇస్తుంటే చాలా వరకు అక్రమార్కులు అందరూ కూడా అంటే ఏ పార్టీలు ఉన్నప్పటికీ అదే ఏ నాయకులు ఉన్నప్పటికీ ఏ అధికారులు ఉన్నప్పటికీ కూడా అంటే చాలా వరకు కూడా లక్షల్లో టన్నులంతా కూడా ఈ అంటే అక్రమ రవాణా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే కఠిన నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ రోజు వెళ్ళినటువంటి టీం ఉన్నదో ఈ టీం దాదాపుగా అంటే దీని రూట్ క్రాస్ కూడా కనుక్కునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన లారీల వరకు అంటే పోర్ట్ వరకు వచ్చిందంటే ఈ పోర్ట్ వరకు సరఫరాలు అంటే ఎవరైతే డీలర్స్ ఉన్నారో ఈ పౌర సంబంధాల సంబంధించి ఈ డీలర్స్ నుంచి రైస్ ఏ విధంగా వెళ్తుంది, అదే రకంగా గతంలో కూడా ఏదైతే ఎండియు వాహనాలు ఉన్నాయో ఆ వాహనాల నుంచి చాలా వరకు గత ప్రభుత్వంలో తరలించి అంటే ఇంటి వద్దకే తరలించడంతో ఈ రైస్ను బాగా అమ్ముకోవడం అనేది జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో వాహనాలందరూ కూడా తీసి అయితే మళ్ళీ పాత విధానంలో కూడా ఇస్తే కనుక ఈ పీడిఎస్ రైస్ అంతా కూడా ఈ తప్పుదో వెళ్లకుండా చూడడానికి చెప్పేసి అంటే వివిధ ప్లాన్లు వేసినప్పటికీ కూడా అంటే రైస్ ఎలాగ తరలిపోతుంది అంటే కనుక ఎక్కడ లోపం ఉన్నదని దాని మీద అధికారులందరూ కూడా చాలా వరకు దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రైసు దాదాపు అంటే కాకినాడ జిల్లాలో చూసుకుంటే కాకినాడ జిల్లా నుంచి వెళ్తుందా లేదంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైస్ అంతా కూడా కాకినాడ జిల్లా వేదికగా వెళ్తుందా అనేది అంతా కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అదే రకంగా రైస్ మిల్లర్స్ ఉన్నారు. ఈ రైస్ మిల్లర్స్ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి మీ మిల్లర్స్ లో కానీ ఒకవేళ కానీ ఈ రైస్ కానీ పీడిఎస్ కానీ పట్టుకుంటే కనుక మిల్లుని కూడా సీజ్ చేస్తామని చెప్పేసి ఎంత వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అదే అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి అంటే ఏదైతే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో గ్యాస్ సిలిండర్లు అంతా కూడా బ్లాక్ లో అమ్ముకున్నారన్న ఉద్దేశంతో చాలా వరకు ఎక్కడికెక్కడ కూడా అంటే ఎప్పటికప్పుడు అంటే సీసీ కెమెరాలు పెట్టి చాలా వరకు కూడా ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మామూలుగా ఈ రోజు కూడా మామూలుగా జరిగింది. అయితే ఈ రోజు ఎవరైతే టీం వెళ్ళారో టెక్నికల్ సిబ్బంది వెళ్ళారు, అదే రకంగా పౌర సంబంధాల శాఖ, అదే రకంగా రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఒక టీం ప్రకారంగా వెళ్ళి వివిధ అంటే అక్కడ ఏదైతే తూనికలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేస్తే కనుక బయటపడ్డదని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. ఓకే, రైట్ నానాజీ, థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.